అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనకేమనిపిస్తుంది, దీంతోనే ఇంక నేను నశించిపోతానేమో, ఇదే నాకు చివరి ఘట్టమేమో, ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనే నేను బ్రతకాల్సొస్తుందేమో, ఎలా ఫేస్ చేయాలి అని నువ్వు అనుకోవచ్చేమో. కానీ దేవుడు మనుషులు నమ్మదగని వారైనప్పటికీ దేవుడు నమ్మదగినవాడు కనుక, మనం బైబిల్‌లో వాక్యం చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుండి మనల్ని విడిపిస్తాడు, కాపాడుతాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి దుష్ట స్వభావం వల్ల దుష్టుల వల్ల అన్యాయంగా చేయబడుతున్నాను. నేను అన్యాయం చేయబడుతున్నాను. నాకు ఏ విలువ లేదు, నాకు ఏ రెస్పెక్ట్ లేదు, లేకపోతే నాకు ఒక పర్టికులర్ రోల్ లేదు, ఒక ఇంపార్టెన్స్ లేదు. నేను ఏదో బ్రతికేస్తున్నాను, నా పిల్లల కోసం నేను బ్రతికేస్తున్నాను, లేదా ఇలాంటి స్వభావం ఉన్న మనుషులతో నేను బ్రతుకుచున్నాను, నాకు వేరే దిక్కు లేదు, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లోనే నేను వెళ్ళాల్సి వస్తుందేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, మనము నమ్మదగని వారమేమో కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు. ఈ సంవత్సరంలో నిన్ను ఆయన సేవలో వాడుకుంటానని చెప్పిన దేవుడు ఆయన వెనక తీసే దేవుడు కాదు. నిన్ను ఆపుతున్న దుష్ట శక్తులన్నిటి నుంచి ఆయన నిన్ను కాపాడి వారిని వెనక్కి నెట్టేసి నిన్ను మాత్రమే నిలవబెట్టి ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు వాడుకునే దేవుడు. లేదా ఈ ఇయర్ నీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఎవరు అడ్డుపడుతున్నారో ఆ దుష్ట ప్రజలందరినీ దేవుడు అనగత్రొక్కి దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు. ఎస్, దేవుడు చేస్తాడు. ప్రతి ఈవిల్ నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్లో మనల్ని స్థిరపరుస్తాడంట. ఆయన మనల్ని పర్సిస్టెంట్గా ఆ బ్లెస్సింగ్లో ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక ఆయన్ని అంటిపెట్టుకుందాం. నమ్మదగిన దేవుడిని అంటిపెట్టుకొని మనం ఆశీర్వాదాలు పొందుకుందాం.